నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ వానాకాలం సీజన్ ముగుస్తున్నా రైతు భరోసా ఇవ్వరా దొడ్డువడ్లకు 500 బోనస్ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ రుణమాఫీ చేయకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటాం సీఎం దేవుళ్ల మీద ఒట్టు వేసి మోసం చేశాడన్న హరీష్ రావు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభ జంగ్ సైరన్ ఇవాళ నిజామాబాద్లో వేలాది మంది రైతుల మహాసభ సీనియర్ లీడర్లను టార్గెట్ చేస్తున్న సీఎం రేవంత్ మూసి కూల్చివేతలపై లేఖతో బదిలించిన కేవీపీ ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో భీకర ఎన్కౌంటర్ ఎదురుకాల్పుల్లో భారీగా ప్రాణ నష్టం హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో 90 స్థానాల్లో జరగనున్న ఓటింగ్ అప్డేట్ చూస్తే రైతులు పండించిన దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సర్కార్ కేవలం సన్నవడ్లకే 500 రూపాయల బోనస్ ప్రకటించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. మూసి ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా దొడ్డు వడ్ల బోనస్ కు పైసలు లేవని ప్రశ్నించారు. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అటు వానాకాలం సీజన్ పూర్తవుతున్నా రైతు భరోసా ఊసేలేదని మండిపడ్డారు. మీ ముడుపుల మూసీ కోసం 1,50,000 కోట్లు ఉంటాయి గానీ రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవా అంటూ నిలదీశారు. ఇప్పటికైనా అవినీతి ఆలోచనలు మానేసి రైతులకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. రైతును రాజును చేయాలన్న గట్టి సంకల్పంతో కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం అమలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా రైతు బంధు పథకానికి ప్రశంసలు అందాయని చెప్పారు. కేసీఆర్ ఏటా 10,000 ముష్టి వేస్తున్నాడు, తాము 15,000 ఇస్తామని రేవంత్ రెడ్డి చెబితే రైతులు ఆశపడ్డారని కేటీఆర్ తెలిపారు. 15,000 సంగతేమో గానీ గతంలో ఇచ్చిన 10,000 కూడా ఇవ్వకుండా రైతును గోసపెడుతున్నారని విమర్శించారు. గత సీజన్లో బాకీ ఉన్న డబ్బులను కలుపుకొని వెంటనే రైతుల ఖాతాలో ఈసారికి ఎకరాకు 10,000 జమ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులు ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కేటీఆర్ హెచ్చరించారు. 20 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదని స్వయంగా వ్యవసాయ మంత్రి ప్రకటన చేశాడని కేటీఆర్ చెప్పారు. 100% రుణమాఫీ జరిగిందన్న ముఖ్యమంత్రి మాటలన్నీ డొల్లా. రోజే ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి 10 నెలలైనా ఇంకా 20 లక్షల మంది రైతులకు నయా పైసా ఇవ్వలేదన్నారు. అనధికార లెక్కల ప్రకారం ఇంకా ఎంతమంది రైతులు ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇది రైతులను నయవంచన చేయడం కాకపోతే మరేంటని కేటీఆర్ ప్రశ్నించారు. వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. 20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం రేవంత్ రెడ్డి బండారం మరోసారి బట్టబయలైంది. 100% రుణమాఫీ పూర్తి చేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్ల మాటలేనని ఇంకోసారి తేలిపోయింది. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా, మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం, 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్యాసి మాటలు నయవంచన కాక మరేంటి అంటూ ట్వీట్ చేశారు. 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులెందరోనని ట్వీట్లో వివరించారు. చేస్తానన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదు, ఇవ్వాల్సిన రైతు బంధు సీజన్ ముగిసినా ఇయ్యలేదన్నారు. రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం? రేవంత్ చేతకానితనం అన్నదాతలకు కోలుకోలేని శాపమన్నారు కేటీఆర్. రేవంత్ సర్కార్ రుణమాఫీ మోసంపై తెలంగాణ రైతుల పోరాటం ఉధృతమవుతోంది. అన్ని జిల్లాల్లో రైతులు రేవంత్ సర్కార్పై జంగ్ సైరన్ మోగిస్తున్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రైతులను వంచిన రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 25,000 మంది రైతులు ఇందులో పాల్గొంటారని భారతీయ కిసాన్ సంఘ్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసింది కాకుండా ఇది లేదు, నామరూపాలు లేకుండా పోయింది. అది ప్రభుత్వం కూడా పారితోషికంగా ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాల్సింది ఉండే, ఇప్పటికి కూడా ఒక రైతుకు వచ్చింది లేదు. కంటి తుడుపుగా వాళ్ళు ఏదో మేము సర్వే చేస్తున్నామని చెప్పి అన్నారు. మీకు తెలియదన్న సమాజం మొత్తము
పంటలు మొత్తము గంగపాలైన పరిస్థితి అకాల వర్షాలతోని. ఎక్కడ ఇప్పటివరకు ఏ రైతు లిస్ట్ వాళ్ళ దగ్గర లేదు. కనీసం మండలం తీసుకున్నా సరే కనీసము వారు ఇచ్చేది ఎంత? మేము అడిగింది 10,000 అడగచ్చు, వాళ్ళు చెప్పిందే 10,000. సరే ఆ 10,000 కనీసం అన్న ఈ రైతు భరోసా కన్నా ముందు అది ఇస్తే కనుక కొంత రైతులు కొంత ఉపశమనం అవుతారు కదా పెట్టుబడి చేతికొచ్చి. అది లేదు. రైతులను మొత్తానికైతే ఒంటరిగా వదిలేసి ప్రభుత్వం వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఈరోజు సమాజం ఉన్నదన్న. రేవంత్ సర్కార్పై అన్నదాతలు పోరుబాటు పట్టారు. సర్కారు రుణమాఫీ డ్రామాలను రైతన్నలు ఎండగట్టారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు ధర్నాకు దిగారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి నేతృత్వంలో రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటికి ఎగనామం పెట్టారని రైతులు మండిపడ్డారు. ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తావు రేవంత్ రెడ్డి అంటూ నిలదీశారు. కానుంచి ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటూ వచ్చినా, ఎన్నో పార్టీలను చూసుకొని వస్తానా కానీ ఇటువంటి ఈ 3 కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే ఎప్పుడు చూడలే. ఏదో కల్లిబలు అబద్ధాలు మాట మాట్లాడి నేను సీఎం కుర్చీలో కూర్చుంటే నేను పెద్దనైతామని అనుకున్నావు కానీ అది నిన్ను మాత్రం ఒక 6 నెలల్లో నీకు గద్దె దింపింది మాత్రం మేము తెలంగాణ ప్రజలు ఊకోం. 30% మార్పు అయింది. ఇంకా 70%, 2 లక్షల వరకు ఇంకా 70% మంది అట్టే ఉన్నారు. ముసలోళ్ళకో, ముడుగోళ్ళకో, తాత అమ్మలకో 2,000 పింఛనికి 4,000 చేస్తానన్నావు. ఇది ఒకటి మర్చిపోయినావు. 4,000 ఉన్న వాటిని 6,000 చేస్తున్నావు. ఇది మర్చిపోయినావు. అన్నిటినీ మర్చిపోతే నేను ఇప్పుడు సీఎం ఉన్నా కదా, సీఎం నాకు ఎవరేం చేయరని అనుకోకు బిడ్డ. నువ్వు ఎట్లా కూట్ల రాయి తీయను, నువ్వు ఎట్లా రాయి తీయబోతావు నువ్వు అంటే ఇది ఏమైనా తమాషా అనుకున్నా? పొద్దునగా చూస్తే 3 కిలోల మనిషి లేవు నువ్వు. అటువంటి నువ్వు మా ఇంత 4 కోట్ల ప్రజలకు నువ్వు మోసం చేస్తానంటే ఈ మోసానికి నీకు నీ మెడకు ఎంట కట్టకపోతే మేము తెలంగాణ రాష్ట్రంలో మేము పుట్టలేదు అనుకో. కాదా అని మాత్రం గుర్తించుకోబిడ్డాను. మా రైతు బంధు పోయింది, మా 2 లక్షల రుణమాఫీ పోయింది, 2,000 4,000 పింఛని పోయింది, మా తులం ఆడిబిడ్డలకు తులం బంగారం పోయింది. ప్రతి ఒక్క మహిళా గర్భిణీలకు కేసీఆర్ కిట్టు పోయింది. ఆడిబిడ్డ పుడితే 13,000, మగ బిడ్డ పుడితే 12,000. మళ్ళా హాస్పిటల్ నుంచి వాళ్ళను కాలు కదలకుండా మళ్ళీ తీసుకుపోయి ఇంటికి పంపించేది. అటువంటిది నువ్వు ఎక్కడ మాయం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు ఏమనుకుంటున్నావు? మాకు రైతు బంధు, రైతు భరోసా అని పెట్టినా ఇంకా రైతు బంధు కూడా కాదట. అంత పెద్ద రైతు భరోసా పెట్టాడు. మా కేసీఆర్ ఎంత మంచి పని చేసిండు, అంత మంచి పని చేసిండు. లేకపోతే నీ లెక్క బ్రోకర్ తనం చేసి కుర్చీ ఎక్కలే అని చేసిండు. హామీలన్నీ నెరవేర్చే వరకు కాంగ్రెస్ సర్కార్ను వదిలిపెట్టమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి మెడల్ వంచైనా రైతుల రుణమాఫీ చేయిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పారు. హామీల అమలు చేతకాక కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన రైతు రుణమాఫీ దీక్షలో హరీష్ రావు పాల్గొని ప్రభుత్వం తీరును ఎండగట్టారు. అన్నదాతలెవరూ ధైర్యం కోల్పోవద్దన్న హరీష్ రావు రైతులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇంత బాధలో ఉంటే ఈ రేవంత్ రెడ్డి కొద్దిగా కూడా కనికరం లేదా అని అడుగుతా ఉన్నా. కేసీఆర్ ఉండగా ఆయనది రైతు గుండె, ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండె మోపైంది. రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టలే. వడ్లకు బోనస్ అన్నాడు, ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేడా? ఇది జూటా మాటలు కాదా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. కందులకిస్తా, మక్కలకిస్తా, పెసర్లకిస్తా, ఎర్రజొన్నలకిస్తా, వరికిస్తా, పత్తికిస్తా, పసుపుకిస్తా అన్నాడు. కానీ ఇప్పుడేమంటుండు? అన్ని పంటలు మర్చిపోయిండు. మోసకారి ఈ రేవంత్ రెడ్డి అని మనకు అర్థమైతలేదా? ప్రజల నుంచి ఏదైనా రాగానే డైవర్షన్, మెల్లగా పోయి 2 గూల కొడతాడు, లేదా ఒకరితో దిట్టిపిస్తాడు. ఇక మనం తిట్టా వాళ్ళు తిట్టా గదే నడవాలి, రైతులని మర్చిపోవాలి. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. బిడ్డ 10 నెలలు అయింది, ఎన్ని ఇచ్చినావు? గదే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన 30,000 తప్ప నువ్వు చెప్పిన 2 లక్షలు ఏడబోయినాయి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా నిరుద్యోగులను, ఉద్యోగులను, రైతులను, మహిళలను, అన్ని వర్గాలకు కూడా రేవంత్ రెడ్డి ఈరోజు అన్యాయం చేసిండు. దయచేసి ఎవరు అధైర్యపడకండి. ప్రధాన ప్రతిపక్షంగా
మీకు రైతు రుణమాఫీ చివరి రైతుకు జరిగేదాకా దయాకరన్న నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటనే ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీకు రుణమాఫీ చేపిస్తాం, ఇడిచిపెట్టాం. యాడికి పోతే అడ్డం పడతాం, ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తాం. రైతులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం. అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు వస్తే ఏం బిడ్డ ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినావు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తావా ఇయ్యవా అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. నువ్వు ఇతనన్న 2 లక్షలు బ్యాంకులు అయ్యాక నువ్వు మీది గట్టు అని ఇదే ఈ తొంపెందుకు అంటే లేనోడు ఉంటాడోడు, అప్పు ఉట్టనోడు ఉంటాడోడు, వాళ్ళు ఆడికి పోవాలి అంటే రుణమాఫీ కోసం మళ్ళీ కొత్త అప్పులు చేయాలనా? మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ కట్టుడు గిట్టుడు పెట్టకు, నువ్వు ఇస్తానన్న 2 లక్షలు సీదా బ్యాంకులలో వేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంతకు మించి ఏమైనా ఉండదా? ఎవరి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవరికైతే చేత కాదో వాడే తిట్ల పురాణం అందుకుంటాడు కదా. నీకు చేత కాదు కనుకనే తిట్ల పురాణం అందుకుంటున్నావు. నీ నాయకులను దాడులకు ఉసిగొల్పుతా ఉన్నావు బిడ్డ. కానీ నడవది, ఎక్కువ కాలం నడవది, గుండాగిరి నిలబడదు. మన ఖమ్మంలో వరదలు వచ్చినాయని పోతే మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినావు. మూసీ బాధితులకు సాయం చేయండి అంటే తిట్ల దండకం అందుకుంటున్నావు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నావు. అన్యాయంగా ఉన్న ప్రతి ఒక్కరిది కూలగొట్టు, కావాలంటే మేము దగ్గరుండి మీకు సాయం చేస్తాం. కానీ మా రైతులకు రుణమాఫీ చేయి, మా రైతులకు రైతు బంధు ఇయ్యి. పేద మూసీ బాధితులను ఇవాళ 2013 చట్టం ప్రకారంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి సాయం చేయాలి తప్ప నువ్వు గుండాగిరి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఇదే తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ ఇచ్చిన, పాలకుర్తిలో 50 పడకల ఆసుపత్రి ఇచ్చిన. ఎందుకైతే లేవు పనులు? ఎందుకు పనులు ముందుకు పోవట్లేదు? నేను అడుగుతా ఉన్నా, పనులు ముందుకు పోవాలన్నా వద్దా? ఇవాళ అన్నీ ఆపేసిండ్రు. దవాఖానలలో మందులు లేవు, దవాఖానల నిర్మాణం ఆగిపోయింది, రోడ్ల నిర్మాణం ఆగిపోయింది, ఓ దవాఖాన పని అయితే లేదు, మన అభివృద్ధి ఆగిపోయింది, మంజూరైన రోడ్లు రద్దయిపోయినాయి, ఎస్డిఎఫ్ నిధులు వెనక్కిపోయినాయి. ఎటుపోతుంది పాలకుర్తి? బతుకమ్మ పండుగకు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఏ చీరలు మంచిగా 500 ఎత్తా అన్నాడు. ఏవి 500? మరి ప్రతి మహిళకు నువ్వు ఇస్తానన్న 2500 ఇయ్యి, పండుగకు చీరకు బదులు 500 కూడా వెంటనే చీర ఇస్తావా 500 ఇస్తావా ఇయ్యాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మొన్న వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు వెంటనే 10,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎన్నికల్లో అడ్డగోల హామీలిచ్చి అధికారంలోకి రాగానే వాటికి ఎగనామం పెట్టారంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య నిప్పులు చెరిగారు. రుణమాఫీ పేరుతో రైతు భరోసాను కాంగ్రెస్ అటకెక్కించిందన్నారు. రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ప్రధానమైనటువంటి హామీల్లో ఒకటి 2 లక్షల రూపాయల రుణమాఫీ అని. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? 9వ తారీఖు నేను ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నా, మీ అందరికీ రుణమాఫీ నిమిషాల మీద అవుతుంది అనేటువంటి నమ్మకం కలిగించే అధికారంలోకి వచ్చిండు. 9వ తారీఖు ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నాడు. కానీ 7వ తారీఖునే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. తాను ముఖ్యమంత్రి కావడానికి 2 రోజులు ముందుకు జరుపుకున్నాడు. కానీ ఈ 10 మాసాల కాలంలో రైతులకు ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కి రైతుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి దుర్మార్గపు పాలన ఈ దేశంలో ఎక్కడన్నా సాగుతుంది అనంటే అది తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన. కాబట్టి ఇవాళ కథం దొక్కినటువంటి ఈ రైతులు ఈ పాలన అంతం చూసేంత వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ సాధించుకునేంత వరకు విశ్రమించకూడదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఆగస్టు 15 పోయి దాదాపు నెల 20 రోజులుగా వస్తున్నా ఇంకా ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉంది అనంటే ఈ ప్రభుత్వ నిర్వాహకం ఎంత దుర్మార్గంగా ఉందో మరి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని ప్రతిఘటించాలి, మన సమస్య పరిష్కరించుకోవాలనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రుణమాఫీ మధ్యలోనే ఉంది.
రైతు భరోసా అటకెక్కింది. తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక నుండి మేం ప్రశ్నిస్తా ఉన్నాం. రుణమాఫీ పేరిట రైతు భరోసాను అటకెక్కించేటువంటి మీ నిర్వాకాన్ని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందా అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈనాడైనా ఏనాడైనా రేపటి నాడైనా తెలంగాణ ప్రయోజనాలని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే ఏకైక నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మొత్తం అధికారంలోకి వచ్చినట్లయితే ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ఏమైనా బాధలుంటే అన్ని తీరుస్తా, ముఖ్యంగా రైతాంగానికి కావాల్సిన అన్ని కూడా చేస్తానని చెప్పేసి ఆ రోజు మాటలు కల్లబల్లి మాటలు చెప్పిండ్రు. ఎన్నికలప్పుడు కూడా డిసెంబర్ 9 ఇంకా అప్పుడు కూడా పంటలు వస్తున్నాయి, ఖచ్చితంగా ఈ పంట రాగానే ఇప్పుడు మీరు అమ్ముకోకండి వడ్లు, మీ వడ్లకు నేను 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పేసి బోగస్ మాటలు చెప్పిండ్రు. డిసెంబర్ 9 పోయింది, తర్వాత మళ్ళీ మన యొక్క యాసంగి పంట కూడా పోయింది, మళ్ళా వానాకాలం పంట కూడా ఇప్పుడు అయిపోతుంది. ఇప్పటిదాకా బోనస్ అనే మాట లేదు. ఆ బోనస్ కూడా కాబట్టి వాళ్ళు ఇలా దొడ్డొడ్లకు ఇయ్యం, సన్నొడ్లకు ఇస్తామని చెప్పేసి అంటే మోసం చేయడం తప్ప మరొకటి కాదు. మనందరూ తెలుసు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పిండు. 40,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పేసి మీటింగ్ లో చెప్పిండు. కానీ క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు 40,000 కాదు 31,000కే లెక్క వచ్చిందని చెప్పిండ్రు. ఆ 31,000 ఇస్తారని చెప్పేసి అనుకుంటే అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే 26,000 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పిండ్రు. ఆ 26,000 కోట్లది కూడా బీఆర్ఓ ఇచ్చే నాటికి 17,000 కోట్లు మాత్రమే చెప్పిండ్రు. చివరికి అలా 7-8,000 కోట్లు కూడా ఇయ్యలే. మేము వాడికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ ఉన్నట్లయితే, మా యొక్క ప్రజల మీద ప్రేమ ఉన్నట్లయితే నువ్వు చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ వెంటనే ఇచ్చాయి. 2 లక్షల రుణమాఫీ చేయకుండానే హరీష్ రావు గారి మీద తిట్టదండకం పెట్టుకున్నాడు. హరీష్ రావు గారు చేస్తేనే ఆ మాత్రం కూడా వచ్చిందని చెప్పేసి అందరూ కూడా రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. హరీష్ రావు గారు రోజు అసెంబ్లీలో కానీ బయట కానీ మాట చెప్పినావు, ఇస్తావా లేదా అని చెప్పేసి మాట్లాడితేనే ఆ 17,000కు బీఆర్ఓ ఇచ్చిండ్రు, 7-8,000 మాత్రమే ఇచ్చిండ్రు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ అరకొరగా ఇచ్చిండ్రు. వీళ్ళ మీద మనం ఖచ్చితంగా కొట్లాడుతూనే వస్తుంది తప్ప మిగతా రాదు. మన ఆశలన్నీ కూడా అడిగే ఆశలు అయినాయి. ఇవాళ వాడు ఇచ్చేటోడు కాదు, ఏమన్నా ఇస్తే మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఇక్కడున్న ఈ దగులు బాజీ కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇయ్యరు. కాబట్టి దయచేసి మనందరం కూడా నికరంగా కొట్లాడాల్సిందే. మా గణపురం ప్రాంతం నుండి అంటే స్టేషన్ నుంచి ఇక్కడ వస్తే అందరూ చూస్తే 20,000, 30,000, 50,000 ఎక్కడ కూడా మాకు మాఫీ కాలేదని చెప్పి ఇచ్చే పరిస్థితి. వెరసి 40% కూడా ఎక్కడ కూడా రోడ్లు మాఫీ కాలేదు. మరి అలాంటి పరిస్థితులలో ఇంకా సిగ్గు శరం లేకుండా ఈరోజు తెలంగాణలో ఇంకా ఏ ముఖం వేస్తున్నారో, ఎవరికి ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలుసలేదు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అంటాడు ఇప్పటి వరకు 42 లక్షల మందిలో 22 లక్షల మందికి ఇచ్చినాం, ఇంక 20 లక్షల మందికి ఇవ్వలేదంటాడు. 17,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినామంటారు. బట్టి విక్రమార్క 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖాతాలో పడ్డాయంటారు. అంటే ఏ ఒక్క మంత్రికి ఎవరేం మాట్లాడాలో తెలియని పరిస్థితి కనబడుతున్నారు. అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయిళ్ళు. ఏ ఒక్క దాంట్లో కూడా ముసలమ్మలకు 2,000 కాదు 4,000 ఇస్తారన్నారు, ఇయ్యనే లేదు. అదేవిధంగా బిడ్డలకు స్కూటీ ఇస్తానన్నారు, ఆడబిడ్డలకు ఇయ్యనే లేదు. బోనస్ ఇస్తానన్నాడు, ఇయ్యనే లేదు. తర్వాత మనకు రైతు బంధు 15,000 ఇస్తానన్నది ఇయ్యలేదు. కూలీలకు 12,000 ఇస్తానన్నది ఇయ్యలేదు. కౌలు రైతులకు 12 ఇస్తానని ఇయ్యలేదు. ఏ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు, అది అతి లేదు గతి లేదు. ఇన్ని రకాల ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తే మరి ఇది ఎప్పుడో ఆఖరిలో 3 ఏళ్ళు అయినాక 4 ఏళ్ళు అయినాక మరి రియాక్షన్ రావాలి ప్రజల నుండి. కానీ 3 నెలలు కూడా దాటకముందే, ముచ్చటగా 3 నెలలు దాటకముందే ప్రజలందరూ కూడా తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. రైతుల రుణమాఫీ జరిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి హెచ్చరిస్తూ
రేవంత్ సర్కార్పై మండిపడ్డారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రభుత్వం ఎంఎస్పీ ధర కంటే అదనంగా బోనస్ ఇచ్చి సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కుబడిగా మాత్రమే ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. ఎకరానికి 6 కిలోల సీలింగ్ లేకుండా పండిన మొత్తం సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ రుణమాఫీ మోసంపై అన్నదాతలు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక చెలో కలెక్టరేట్ పిలుపుతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని, అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వానాకాలం సీజన్ పూర్తవుతున్నా పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగం యొక్క గుండె ఘోషను రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించడానికి రాష్ట్ర రైతాంగం తరఫున జగిత్యాల రైతాంగం జంగ్ సైరన్ మోగించడానికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఆనాడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి ఇచ్చినటువంటి ప్రధాన హామీలైనటువంటి రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటకు బోనస్ విషయంలో కానీ ఆనాడేం చెప్పారు, ఈనాడేం జరుగుతుంది? ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మా ప్రభుత్వం ఏర్పడంగానే డిసెంబర్ 9 నాడే ఈ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చామన్నారు. డిసెంబర్ 9 నెలలు దాటింది. 9 నెలలు దాటినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం తమ కడుపు మండి ఈరోజు పంటలు పండించేటటువంటి రైతులు అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ రుణమాఫీ కోసం తిరగాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు రోడ్డు ఎక్కడం జరిగింది. గతంలో ఒక పద్ధతి ప్రకారం రైతు బంధు పంట పెట్టుబడి సహాయం కట్టేటటువంటి రైతు బంధు పంటలు ఒక 10-15 రోజుల్లో 20 రోజుల్లో లేట్ అయినా కానీ పంటలకు అందేది, పంటల పెట్టుబడి సహాయంగా అందేది. కానీ నేడు పంటలు కోతకొచ్చినా కానీ రైతు బంధు సాయం అందనటువంటి పరిస్థితి. గద్దెన ఎక్కకముందు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అరే 1 లక్ష రూపాయలు కాదు 2 లక్షలు తెచ్చుకోపోరా, 2 లక్షలు తెచ్చుకుంటే వస్తానే వెంటనే మీకు 2 లక్షలు మాఫీ చేస్తాం అని 5,000 కాదా రైతు బంధు, ఇప్పుడు వచ్చే సీజన్ నుంచి 7,000 ఇస్తాం, ఈ వడ్లకు ఇప్పుడు కాదా ఇప్పుడు అమ్ముకుంటే గింత, వచ్చే సీజన్కి అమ్ముకుంటే 500 బోనస్ తోటి ఇస్తామని అన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమంటున్నాం. మేమేం వేరేం కొత్తగా అడుగుతలేం. వాళ్ళు వరంగల్ డిక్లరేషన్లా ఏమని చెప్పారో అవిటని నిలబెట్టుకోమంటున్నాం. అవి తప్ప మాకు వేరే కాదు. మీరు చెప్పిన హామీలనే అంటున్నాం తప్ప మేమేమో కొత్తగా కోరుతలేము. మేము ప్రతి రైతు ప్రతి కుటుంబం నుంచి ఇక్కడికి వచ్చింది ఏంటంటే వాళ్ళ కడుపు బండి వచ్చిర్రు. మీరు ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఒక 40-45% మంది రుణమాఫీ జరిగింది. ఇప్పటికీ ఒక 45-50-60% మందికి రుణమాఫీ కావాలి. ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల లోపల రైతు భరోసా అని, రైతు రుణమాఫీ అని చెప్పి 3 రకాల హామీలు ఇచ్చిండు మన రైతులకు. ఆ 3 రకాల హామీలను తుంగలో దొక్కిండ్లు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కోసము మేము జగిత్యాల జిల్లా రైతాంగం మొత్తము ఇలా ఎంత తెలంగాణను జాగృతి చేసే పని లోపల మేము జగిత్యాల జిల్లాలో ఇవాళ ఉద్యమం స్టార్ట్ చేసినాం. ఏమన్నా రేవంత్ అన్న, మీరు నిజంగా మీకు ఈ రైతులకు ఇచ్చిన హామీ మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన 3 హామీలు నెరవేర్చుకోండి. లేదంటే మీ ప్రజాప్రతినిధుల్ని ఎక్కడికక్కడ నిర్బంధించి గౌరవ వేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇచ్చిన హామీల అమలును డైవర్ట్ చేసేందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. మంత్రుల స్థాయిలో ఉండి దిగజారుడు మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మంత్రుల మాటలు వింటుంటే వారి మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని దుయ్యబట్టారు. కొండా సురేఖ గారి మాటలు గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం. వారి మానసిక స్థితి విషయంలో అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. ఒక మంత్రిగా అటువంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి ఎవరు కూడా ఊహించారు. బహుశా అయితే ఆమెకు మంత్రి స్థాయి లేకుండా పెద్ద పదవి వచ్చిందని అనుకోవాలి, లేదా ఆమె మానసిక స్థాయి విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కానీ ఇది స్పష్టంగా కొండా సురేఖ గారిది కాదు, ఇది వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే
ఇటువంటి భాష వాడటం, ఈ రకంగా కుటుంబాన్ని నాశనం చేయడం అనే దుర్మార్గమైన పని తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేదు. కేవలం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన తర్వాత మాత్రమే ప్రారంభమైంది. కేటీఆర్ గారి మీద వ్యక్తిగతంగా దాడి చేస్తామని చెప్పి అనుకొని ఇంకోరి మీద గురిపెట్టి ఇంకోరిని చంపేసి ఏదో ఉపసంహరించుకుంటున్నా వస్తుందా? నువ్వైన బుల్లెట్ వెనక్కి వస్తుందా? ఇదంతా కూడా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కొన్ని కుటుంబాలని హింస పెట్టి నాశనం చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు. కొండమూరి కూడా కనబడతలేడు చాలా కాలం నుంచి. మీ ఇద్దరికి ఆ హిస్టరీ ఉంది కదా అని చెప్పేసి కొంతమంది పెడుతున్నారు. మీరు ఇద్దరు కలిసి చేసినాయి చాలా ఉన్నాయి, ఇటువంటి మనుషుల్ని మాయం చేసినాయి. మరి ఇప్పుడు ఆయన కూడా మాయమైపోయాడు, అయింది నీకు అధికారం ఎక్కువ వచ్చింది, పెద్దగా ఉన్నావు కాబట్టి మరి ఆయన కూడా మాయమైపోయాడు అని కొంతమంది పెడుతున్నారు పిల్లలు. దాంట్లో ఎందుకు అనాలి, ఎందుకు అనిపించుకోవాలి? ఎందుకు ఈ చిల్లర మాటలు, చిల్లర విషయాలు, గౌరవాన్ని పోగొట్టుకునేవి? ఏమొస్తుంది దాంతో? మన వ్యక్తిత్వం బయటపడుతుంది, మన స్థాయి బయటపడుతుంది తప్ప, మన మాట మన వ్యక్తిత్వాన్ని మన స్థాయిని చూపిస్తుంది తప్ప బయట వాళ్ళకి అవతల వాళ్ళని తగ్గించదు ఎప్పుడు కూడా. ఎందుకవి ఇటువంటివి చిల్లర మాటలు, చిల్లర విషయాలు? ఎన్ని రోజులు మభ్య పెడతారు ప్రజల్ని? నేను ముఖ్యమంత్రి చేసినందుకు ప్రజలు బాధపడే పరిస్థితి. అరే గీ స్థాయి మనిషిని తెచ్చి మనం ముఖ్యమంత్రిని చేసినామా, మంత్రులను చేసుకున్నామా, మన వాళ్ళు గీ స్థాయిలో ఉన్నదా అని ప్రజలు, తెలంగాణ ప్రజలు బాధపడే పరిస్థితి. ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్తో నడపలేరు ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆయన ఎప్పుడు కూడా పూర్తి స్థాయి, ఆయన మానసిక స్థాయి ఎప్పుడు కూడా పూర్తిగా సాఫ్గా ఉండదు. ఈ మధ్యకాలంలో చాలా అనుమానాలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా అంటున్నారట కొద్దిగా ఎందుకో మంచిగా ఉండట్లేడు మనిషి అని చెప్పి. మూసి గురించి వెళ్ళి మాట్లాడితే నమ్ముకోరా? 1956లో మీ చేతికి ఇచ్చిండ్రు ఈ రాష్ట్రాన్ని. 1956లో మూసి నీళ్ళు ఏముండే? 2014లో మాకు చేతికి ఇచ్చినాడు, కేసీఆర్ చేతికి ఇచ్చినాడు ఈ రాష్ట్రాన్ని. మూసి ఎట్లా ఉంది? సిగ్గు అనిపించదా మాట్లాడడానికి? మూసేవాడు ప్రజలకు తెలియదా? ఎవడి నాయకత్వంలో ఇది నాశనం అయిపోయింది, కలుషితం అయిపోయింది? నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ కారణం ఏంది? మీ దుర్మార్గ పాలన. కృష్ణా గోదావరి నదుల్లో మన చుక్క నీళ్ళు రానియకుండా, మన వాట కొరకు కొట్లాడకుండా, మీ ఆంధ్రవాసుల చెప్పులు మోసుకుంటూ తిరిగి మీరు నీళ్ళు లేకుండా చేసిన పాపానికి భూగర్భ జలాలు అడిగంటితే అవి వెతుక్కుంటూ అడుక్కుపోయినందుకు కదా వచ్చింది ఫ్లోరిన్ పైకి. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా బాధ్యతలు ఉన్నప్పుడు.